ఫ్రెండ్స్ ఇంతకంటే నేను మ్యూజిక్ వినిపించలేను కాబట్టి డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఓకే, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూసుకోండి, చూసి రండి. మీకు నచ్చితేనే మీరు ఈ వీడియో చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఇంకొకటి 2 ఫాంట్స్ కూడా ఇస్తాను. ఇంతకుముందు కూడా ఇచ్చిన, ఇంతకుముందు వీడియోలు కూడా ఇచ్చిన. అవి ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే ఫుల్ ప్రాజెక్ట్ అండ్ లిరిక్స్ ప్రాజెక్ట్ ఇచ్చినాను. 2 ప్రాజెక్టు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లిరిక్స్ ప్రాజెక్టు ఓపెన్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా ఉంటుంది. ఓకే, కెమెరాని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే, కెమెరా ఐకాన్ పక్కల ప్లస్ ఐకాన్ ఉంది కదా, పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత కెమెరాను ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకుంటే మళ్ళీ అదే కెమెరా నొక్కితే అది వెళ్ళిపోతుంది, కెమెరా మాత్రం ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను నా లోగోస్ ఇచ్చిన. అక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫోటో తీసుకోండి. ఓకే, అది కూడా నేను చూపిస్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఫోటో రూమ్ కూడా ఇస్తాను. ఓకే, ఫోటో రూమ్ యాప్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఓకే, మామూలుగా సింపుల్గా చెప్తున్నాను, ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఓకే, ఫోటో తీసుకున్న తర్వాత ఓన్లీ ఒక 2 సెకండ్లోనే మీకు రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఒక నిమిషం. ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఏదైనా ఒక ఫోటో తీసుకున్న తర్వాత ఒక 2 సెకండ్లోనే మీకు రిమూవ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అనేది. మీకు నచ్చిన ఫొటోస్ ఏదైనా సరే నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని వస్తుంది, ఒకటి చూపిస్తాను. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది. ఓకే, అది ఓపెన్ చేసుకొని మీరు పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఆ షేర్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. ఓకే, సేవ్ టు గ్యాలరీలో చేసుకోండి, మీకు గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి మీరు అలర్ట్ మోషన్కి వచ్చేసేయండి. మీరు అలాగైతే మీరు రిమూవ్ చేసుకోండి. ఓకే, మీరు కెమెరా ఆన్ చేసుకొని మళ్ళీ అదే బటన్ నొక్కితే అది వెళ్ళిపోతుంది, కెమెరా మాత్రం ఆన్లోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ నా లోగో ఉంది కదా, ఇక్కడ నా లోగో పక్కల ఆ లోగో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు రిమూవ్ చేసుకున్న మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ ఏదైనా ఉంటే ప్లస్ ఐకాన్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. ఓకే, ఒకవేళ ఎగ్జాంపుల్ ఇక్కడ పైకి కిందికి ఏదైనా వచ్చిందనుకో మీరు ఫింగర్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మూవ్ అవుతుంటే కొంచెం ఇంకా ముందైనా కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మీరు మరీ లోపలికి వెళ్తుంది కదా, కొంచెం ఇటు తీసుకొద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఇలాగైతే చేసుకోండి మీరు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఎన్ని ఉంటాయంటే మీకు దాదాపు ఒక 6 ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ వేరే ఒక ఫోటో తీసుకోండి. ఓకే, ఫోటో తీసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. కొంచెం పైకి తీసుకోండి, ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగే ఉంటుంది. ఓకే, ఇక చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ అది పైకి వచ్చేసింది, కాకపోతే కొంచెం పెద్దగా అనుకోండి, లేకపోతే కిందికి అనుకోండి. ఓకే, మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కింది నుంచి 2వ బటన్ ఉంటుంది, దాంతోనైనా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను చూపిస్తున్నా ఎగ్జాంపుల్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నది ఆ ఫోటోని పైన ప్లస్ ఐకాన్ చేసుకుంటే వచ్చేస్తుంది. మీకు ఇలా అనిపించింది అనుకో, ఒక నిమిషం మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూసుకోండి, తర్వాత ఇక్కడ చూసుకోండి. అయితే మీకు అది ఫోటో సరిగ్గా కనిపిస్తలేదు కాబట్టి మీరు కొంచెం డౌన్ చేసుకోండి. కింద ఎడిట్ షేప్ కూడా ఉంటుంది. ఎడిట్ షేప్లోకి వెళ్ళి కింద వై ఉంది కదా, ఒక నిమిషం. వై ఉంది కదా, వైని పెంచుకుంటే ఆ హెయిర్ అనేది అన్నీ కట్ అవ్వకుండా వస్తాయి. ఓకే, మళ్ళీ దానిపైన ట్యాప్ ఇవ్వండి, కొంచెం సైజ్ చిన్నగా చేసుకోండి మీ ఫింగర్తో కానీ, లేకపోతే మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి చిన్నగా చేసుకోండి. ఓకే, చిన్నగా చేసుకుంటే మీకు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఫోటో అనేది క్లియర్గా కనపడుతుంది.
ఓకే, ఇలాగైతే చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత అన్నీ ఇలాగే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకెన్ని ఉన్నాయంటే 1, 2 ఉంటాయి. ఓకే, 2 ఉంటాయి, 2 ఫొటోస్. ఓకే, అవి కూడా పెట్టి చూపిస్తా. నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చూపించలేదు. సో ఓకే, పర్లేదు, వీడియో లెంత్ అయినా కొత్త వాళ్ళైతే మళ్ళీ తెలియదు కాబట్టి నేను పెట్టి చూపిస్తాను. ఓకే, పైన ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. మీకు సైజ్ కావాలంటే పెంచుకోండి, కావాలంటే తగ్గించుకోండి, మీకు అడ్జస్ట్ చేసుకోండి. ఎట్లా వీడియో ఎలా ఉంటుందో అట్లా. ఓకే, మళ్ళీ నా లోగో మీద టచ్ చేసిన కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన కింద స్టార్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కేసిన మళ్ళీ వేరే ఫోటో ఒకటి పెట్టేసుకుంటున్నా. ఓకే, పైన ప్లస్ ఐకాన్ చేసుకుంటున్నా. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకొని మీకు అడ్జస్ట్మెంట్ అనేది ఇలాగైతే వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, తర్వాత మీరు ఒకసారి బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ కెమెరా ఐకాన్ పక్కల ప్లస్ ఐకాన్ ఉంది కదా, సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, ఆల్ లేయర్స్లో మీరు ఏం చేస్తారంటే కెమెరా ఇంతకుముందే కాపీ చేసుకున్నారు కాబట్టి, పేస్ట్ చేసుకున్నారు కాబట్టి కెమెరా ఐకాన్ తీసేసేయండి. తీసేసి మిగతాయి మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసుకొని కాపీ 27 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ చేసుకొని పేస్ట్ 22 లేయర్స్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. మీకు మళ్ళీ అది కెమెరా మీద టచ్ చేస్తే అది పోతుంది. ఓకే, మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఓకే, అన్ని లిరిక్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, పర్ఫెక్ట్. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. 3D టైప్లో మంచిగా ఉంటుంది. వీడియో అయితే నాకైతే మంచిగా అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, ఆ ఐకాన్ క్లిక్ చేసి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.